కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజజేసెను. అయినను వాడు దాని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనసున పెట్టలేదు. ఆయనను వాడు గ్రహింపలేడు, ఆయనను వాడు మనసును పెట్టుకోలేదు. అనగా ఇంగ్లీష్లో సింపుల్గా రాయబడి హీ డిడ్ నాట్ లెర్న్ హిస్ లెసన్ అనే మాట. ఇశ్రాయేలు దేశస్థులు దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తే దేవుడికి భయపడకుండా సాతానుడికి భయపడి సాతానుడికి విధేయగా ఉండే విధంగా జీవిస్తుంది. ఈరోజు ఈ వాక్యం ఇంటి వాళ్ళు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ అని నేను చెప్పేది ఒక్కసారి మీరు ఆలోచించండి. మన జీవితాల్లో చుట్టుముట్టున్న వారు వ్యాపారాలు చేస్తుంటారు, నష్టపోతుంటారు. వారు వ్యాపారాలు చేసి నష్టపోయి ఉన్నా కూడా మనం కూడా అదే చెయ్యాలనే ఆలోచనలు ఉంటారు. యవ్వన బిడ్డలు మీరు ప్రాముఖ్యంగా గమనించండి. స్నేహితులు ఉన్నారు, స్నేహితురాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ విధమైన జీవితాన్ని జీవిస్తూ వారు